నమస్తే అండి. అతి తక్కువ ధరలో మనకి వర్మి కంపోస్ట్ కోకోబీడ దొరికి ఒక మంచి యూనిట్కి వచ్చానండి. అయితే ఇక్కడ యూనిట్ ఓనర్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అలానే మనకి ఆన్లైన్ సర్వీస్ ఉందా లేదా, అసలు ఎంత క్వాంటిటీలో పంపిస్తారో కూడా అది కూడా మనం తెలుసుకుందాం పదండి. యూనిట్ యొక్క ఓనర్ అన్నారు కదండి, చూడండి తాతయ్య మనతో పాటు ఉన్నారు. తాతయ్య పేరు కనుక్కుందాం. తాతయ్య మీ పేరు చెప్పండి. నా పేరు రామయ్యమ్మ. రామయ్య. నేను పెట్టి 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు అవుతుంది. ఇదే షెడ్డు. ఇది ఆరబెట్టా. ఇది ఆరబెట్టి ఈ పెన్నని ఆ ఎరువు తీసి బయట పోతాం. ఇది ఎన్ని రోజులు ఎండబోయాలి మనము? ఇది 10-15 రోజులు వాన లేకుండా ఉంటే 10 రోజులు ఆరిపోతుంది. అయితే నాకు ఒక చిన్న డౌట్ తాతయ్య, ఇది ఇప్పుడు ఆవు పేడ అని అంటారు, ఇది ఆవు పేడ కాదమ్మా, ఆవుది గేదెలది రెండు కలిసి వస్తాయి. రెండు కలిసి వస్తాయి. ఆవుల పెండ కలుసుద్ది, గేదెల పెండ కలుసుద్ది, మేకెరువు కలుసుద్ది, గొర్రె పెండ కలుసుద్ది. నేను 4 వేసుకుంటా. 4 మిక్సింగ్ చేస్తా, మిక్సింగ్ బెడ్లకి వేస్తా. ఇప్పుడు బెడ్ చూద్దాం మనం. అది మళ్ళీ ఆ పెండ తీసుకొచ్చి ఈ బెడ్ మీద వేస్తాను బాబు. వేసిన తర్వాత 2 నెలల 15 రోజులు బెడ్ మీద ఉంటుంది. 2 నెలల 15 రోజులు రోజు నీళ్ళు కొడతాం. తర్వాత ఇది తయారైద్ది. ఇది తీసి బయట పోతాం. ఆ పెండ తెచ్చి దీని మీద వేస్తాం. మళ్ళీ ఎన్ని బెడ్లు వేస్తారు? ఇప్పుడు ఒకేసారి వేస్తారా పెండ? అది గజం వైట్ వేస్తాం, గజం ఎడల్పు, గజం ఈ బారు. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈ బెడ్ అనేది 2-3 సార్లు వేస్తారు బెడ్ అని తెలుసు నాకు. అట్లనే వేస్తారా లేకపోతే అదే బెడ్ మీద చేస్తా ఉంటాం, వేస్తా ఉంటాం. ఆ బెడ్ మార్చపలేదు. పై ఎరువు తీస్తాం, మళ్ళీ పేడేస్తాం. అది చిన్న ఎర్ర మనం తీసే కొంది అడుగుకి వెళ్ళిపోద్ది. మళ్ళీ మనం పేడేసినప్పుడు పైకి వస్తుంది. తిని అయిపోయిన కొన్ని లోపలికి వెళ్తుంది. ఫుల్గా ఉంది, లోపల వెళ్ళిపోయింది. ఇది తయారైపోయింది ఎరువు. అది ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పడుతుంది అన్నారు మీరు? ఇప్పుడు ఇది 2 నెలల 15 రోజులు ఖచ్చితంగా బెడ్ మీద ఉంటారు. 2 నెలల 15 రోజులు పడుతుంది. మరి అందరు ఏమంటారు, వర్మి కంపోస్ట్ ఇవన్నీ కూడా 15 రోజులలో 20 రోజులలో అవుతుంది అంటారు. అది నిజమేనా? కాదు, అది చెప్పుకోవడం తప్పు. 15 రోజులకు ఎరువు రాదు. అవన్నీ ఏంటంటే బయట తొక్కిచ్చి బుక్కిచ్చి తయారు చేసి అది 15 రోజులకు వస్తుంది అంటారు, కానీ అది తొక్కిస్తారు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు దీని మీద వంట అనేది వద్ది, కొంత తిని వదిలిపెట్టింది చూడు. అది బయట పోసి టాటర్ పెట్టి తొక్కిచ్చి ఈ ఎరువులోనే కలుపుతా. అది ప్రత్యేకంగా అమ్మను నేను. ఎందుకంటే ఒక రైతుకు మంచిది, ఒక రైతుకు చెడిది పోకూడదు. అందరికీ సమానం లెవెల్లో ఉండాలి. ఇప్పుడు ఈ బెడ్ వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు మనం ఈ బెడ్ వేసి 2 నెలలు అయింది. 2 నెలలు అయిందా? ఇప్పుడు ఇందులో ఎర్రలు ఉన్నాయా? ఫుల్గా ఉన్నాయి. ఒకసారి చూపి. ఆ ఎర్రలో కనపడాలి, నీకు అదే చూపిద్దాం అంటే. అది కొంగలు ఇదిగో ఇదిగో ఇంకా ఉన్నాయి. నానా అడుక్కుపోయింది. ఇదిగో చూడండి, ఎర్రలు చూడండి ఎలా ఉన్నాయో, ఫుల్గా ఉన్నాయమ్మా. అడుక్కి వెళ్ళిపోయింది అంతా. ఇవి ఆల్రెడీ అయిపోయిందండి, ఇదిగో అన్ని ఎర్రలే, అంటే ఎరువు అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది అన్నమాట. లోపలికి వెళ్ళిపోయింది ఎర్ర. ఇక్కడ ఉంది తాతయ్య, చాలా ఉన్నాయి. ఈ కనపడ ఎరువులో పోయినాయి, ఎరువులో కలిసిపోయినా అది ఎరువులో ఎంత లావుగా ఉన్నాయో చూడండి ఎర్రలు. ఇవన్నీ ఎరువులో కలిసిపోయినాయి. ఈ ఎరువు తీసుకోండి సరిపోద్ది. ఇది మొత్తం ఎర్రే, ఇవన్నీ ఎర్రలేండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగో అంతా ఎర్రే, అంటే అక్కడ కొంగలు తిన్నాయి. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత అట్లా జల్లెడ పడతారా? ఇక్కడ పోతాం, అది పోసి ఆ జల్లెడతో పోతాం. దాంట్లో ఏస్ట్ వస్తుందిగా, అట్లా బయట పోసి తొక్కిచ్చి మళ్ళీ ఎరువులోనే కలుపుతాం. అంతేగాని అది ఒకళ్ళకి ఇది ఒకళ్ళకి ఏను. అక్కడ నుంచి వచ్చిన ఎరువు ఇప్పుడు ఇక్కడ జల్లెడ ఇట్లా పడతారా? ఇట్లా జల్లెడ ఎన్ని రోజులకు ఒకసారి పడతారు? రోజు పడతారా? 360 రోజులు పని నడుస్తూనే ఉంటది. 360 రోజులు 15 మంది కంటిన్యూగా ఉంటుంది. ఇప్పుడు ఈ జల్లెడ పట్టింది మిగిలింది ఏం చేస్తారు తాతయ్య? మిగిలింది బయట పారిపోతుంది. రాయి వచ్చి ఏదన్నా ఏటు పెన్ను ఉంది అనుకుంటే రైతులు తీసుకెళ్తారు, తక్కువ రేటు ఎంత కొంత తీసుకెళ్తారు. ఇప్పుడు తాతయ్య నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే, ఇప్పుడు రైతులు అంటే పెద్ద కింటాలు తీసుకుపోతారు. ఇప్పుడు ఇంట్లో చేసుకుంటారు, ముక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎట్లా, వాళ్ళకి ఇంటికి పంపిస్తారా? నా ఇంటికి పంపిస్తున్నానా, వాళ్ళు ఏదన్నా పంపించమంటే 10 బత్తాలు అయితే బండి పంపించి వేసి పంపిస్తా, డబ్బులు కొడతారు. పెద్ద బంగ్లు అయితే నా అన్ని 30 టన్నులు 40 టన్నులు పోతాయి. నా కర్నూలు, కడప,
ఇటు ఖమ్మం, నెల్లూరు, ఒంగోలు, మహారాష్ట్ర పోతాయి. తాతయ్య ఇప్పుడు మనకి ఇక్కడ వర్మి ఎంత ఉంది కేజీ? వర్మి 100 కేజీ వచ్చి 3 రూపాయల 75 పైసలు ఇస్తుండ. కేజీ 3 రూపాయల 75 పైసలు. ఇప్పుడు బస్తా ఎంత ఉంది మన దగ్గర? బత్త 40 కేజీలు బత్త 150 రూపాయలకి ఇస్తుండ. వాన్స్ ఉంటే వాన్స్ 50 రూపాయలు ఉంటుండ కేజీ. ఏది ఎరువుతో కలిపి అచ్చం ఎర్రలు వాన్స్ ఏరియాలంటే కేజీ 900 అమ్ముతుండ. అచ్చంగా మనం ఎర్రలు తీసి ఇస్తే అవి చనిపోవా తాతయ్య? అవి 1 గంట లోపల వేయాల. గంట టైం దాడితే అవి బంతిలాగా ఉంటగట్టి చచ్చిపోయే గుణం. కోకోబీట్ ఇది ఎంత అన్నారు మీరు? ఇది 200 బ్యాగు, 40 కేజీల బ్యాగు. 40 కేజీల బ్యాగు 200. ఒక్క బత్త అయినా అదే రేటు. నువ్వు 100 బత్తాలు తీసుకున్నా అదే రేటు. ఒక్క బత్తాని నువ్వు ఎక్కువ తీసుకునేది లేదు, నువ్వు ఎక్కువ తీసుకున్నావు అని తక్కువ తీసుకునేది. అది ఇప్పుడు ఇది అడ్రస్ ఎట్లా తాతయ్య? ఇది నానా ఇది పెద్దమ్మలపేట, పస్మాల రోడ్, రంగారెడ్డి జిల్లా. మీకు ఫోన్ నెంబరు, లొకేషన్ వచ్చేసి మీకు కామెంట్ బాక్స్ లో లింక్ చేస్తాను. ఇంకా దీంట్లో రెడ్ సాయిల్ కూడా ఉందండి. అయితే రెడ్ సాయిల్ చూడబోయే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానండి. మీ లైక్, మీ సబ్స్క్రైబర్ అనేది నాకు చాలా వాల్యుబుల్. ఫర్దర్గా నేను మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇదంతా రెడ్ సాయిల్ అండి. ఇది కూడా 40 కేజీలు 100 రూపాయలు. చూడండి బాగుందండి సాయిల్ కూడా. ఇదంతా నీమ్ కేక్ పౌడర్ అండి, చూడండి ఎలా ఉందో. ఇది కూడా 40 కేజీల బ్యాగ్, 700. చాలా ఘాటు ఉంది. ఇంకేం దొరుకుతాయి మన దగ్గర? 550 లీటర్. 550 లీటరా? నేనంతా రైతులకు ఇచ్చేదేనమ్మా. ఇది ఆపరేటర్. ఆపరేటర్ అయితే 300 అమ్ముతుందా? చెప్పడం 300 కానీ ఇచ్చేది 250 ఇస్తారు. అంటే ఇక్కడికి వస్తే కొంచెం తగ్గించి కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. తగ్గించేది ఏం లేదు, రేట్లు తక్కువ. రేట్లు అన్ని అది 300 అమ్మేది ఎందుకంటే ఇడిగా అమ్మితే. అదే లీటర్ అయింది అనుకో, 2 డబ్బాలు ఇస్తా, 550 తీసుకుంటా. సింగిల్ గా అమ్మితే 300 అడుగుతా. లేదు తాత అంటే 250. అదే ఇక అన్ని తీసుకుంటున్నారు కదా అని దీంట్లో ఒక 50 తగ్గిస్తారు మీరు, అంతే. చూస్తున్నారా అండి, అన్ని ఫిక్స్డ్, కాకపోతే చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు ఒక్కసారి యూనిట్కి వచ్చి చూడండి, మీకు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు ఐడియా వస్తుంది. ఓకే, రిమార్క్ ఉన్నా కూడా బాధ్యత తాతయ్య తీసుకుంటా అంటున్నారు కాబట్టి మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఒక 10 బస్తాలు అలా కావాలి అనుకుంటే మీరు అందరు ఒకేసారి మాట్లాడుకొని ఒక వెహికల్ పంపిస్తే ఇక్కడ 10 బస్తాలు వేసి పంపిస్తా అంటున్నారు. అది కూడా ఒక మంచి ఆప్షన్ అండి మనకి. కాకపోతే డోర్ డెలివరీ లేదంట అండి. ఇది ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి. మీరు డోర్ డెలివరీ కోసం మీరు ఫోన్ చేసి మాత్రం పాపం ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు ఇదంతా ఇదేంటిది? వర్మి అయిన ఒరిజినల్ వర్మి అయితే మొన్న వానకి విపరీతంగా తడిసిపోయి అది ఇది కాకపోతే ఆరబెట్టి ఇప్పుడు జల్లెడ పడుతుంది. అది ఎరువు, అదే ఎరువు. ఇది 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 ఎరువు అమ్మా. ఇది ఒరిజినల్ ఎరువే. ఇదే క్వాలిటీ ఉంటుంది, దీనికి నీళ్ళు కూడా పెద్దగా గుట్టే పని లేదు. చూడండి, నల్ల బంగారం అంటాం కదా, చూడండి ఎంత బాగుందో. అది టీ పొడి లాగా అట్నే ఉంటుంది, మన సరుకు అట్నే ఉంటుంది. ఎవడన్నా ఒకవేళ ఏదన్నా అడ్మిషన్ పెట్టాలన్నా నా దాంట్లో ఏ మార్కు వచ్చినా బాధ్యత నాది. ఓకే, అది దాని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈ వయసులో కూడా మనకి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి తాతయ్యని చూసైనా ఈ వీడియోని మనం ముందుకు తీసుకెళ్లాలండి. ఎందుకంటే ఈ వయసులో కష్టపడడం అంటే నాటే జోక్. అది మనమే ఇక్కడ అలసిపోతున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బై తాతయ్య, నమస్తే. చాలా 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 థ్యాంక్స్. మీరు ఇంత బలంగా చెప్పారు మాకు, మా వాళ్ళకి, అందరికి.